అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు కలిసిండు. హరీష్ రావు లండన్ నుండి హైదరాబాద్కు వచ్చినటువంటి వెంటనే హరీష్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడిండు. మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడినటువంటి మాటలపైన రెస్పాన్స్ అయ్యిండు, రియాక్షన్ ఇచ్చిండు. కవిత పేరు తీయలే, కానీ కవిత మాట్లాడినటువంటి మాటలపైన హరీష్ రావు రెస్పాన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. అక్కడ నుండి వెంటనే హరీష్ రావు ఇంటికి పోయిండు సిద్దిపేటకు పోయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో కొంతమందితో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో మాట్లాడి, అక్కడ నుండి నేరుగా ఎర్రపల్లి ఫామ్ హౌస్కు పోయినటువంటి పరిస్థితి. ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయిండు. హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఫామ్ హౌస్లోనే భేటీ అయినటువంటి పరిస్థితి. దాదాపు 3 గంటల సేపు హరీష్ రావు కేసీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. కేసీఆర్ హరీష్ రావుకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిండనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అలాగే కేసీఆర్ హరీష్ రావుకి ధైర్యం చెప్పిండనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. హరీష్ రావు కేసీఆర్కి ఏం చెప్పిండు, కేసీఆర్ హరీష్ రావుని ఏమడిగిండు అనేది కొంత బ్రీఫ్గా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు హరీష్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏమని మాట్లాడిండో ఈ వీడియో మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. రైట్, ఇప్పుడు ఒకసారి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినే కార్యక్రమం చేయండి. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. వారు అంటే ఎవరు? కవిత. చాలా మంది ఇటు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు నా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలే కవిత కూడా చేసింది. కానీ ఆమె ఎందుకు అట్లా ఆరోపణలు చేసింది అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆమె ఎందుకు ఆరోపణలు చేసింది అనేది ఆమెనే అర్థం చేసుకోవాలి. మేము కలిసి పనిచేసినాం, నేను ఎంత పని చేసినో కవితకు తెలుసు, నేను ఎలాంటి వ్యక్తినో కవితకు తెలుసు. అయినా కూడా కవిత నా గురించి అట్లా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది అనేది హరీష్ రావుకి సంబంధించినటువంటి వర్షన్. ఇంకేం మాట్లాడిందో కూడా వినుర్రి. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వినరా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇండైరెక్ట్గా కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడేమో అనేది హరీష్ రావుకి సంబంధించిన ఒక చిన్న అనుమానం. ఇప్పుడు కవిత గురించి డైరెక్ట్ చెప్పొచ్చు, కానీ స్టార్టింగ్లోనే చెప్పిండు ఆమె విఘ్నతకే వదిలేస్తున్నా, వారు ఎందుకు అట్లా మాట్లాడిరో వారికే తెలుసు అని చెప్పి మర్యాదపూర్వకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాపించినటువంటి సంస్థను ఒక్కొక్కటి కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, కుట్రలు చేస్తున్నాడని కూడా హరీష్ రావు మాట్లాడే ప్రయత్నం చేసిండు. అట్లనే అన్ని డిసిషన్స్కి కారణం కేసీఆర్. మా డిసిషన్స్ ఏమీ ఉండవు, మాకు సుపీరియర్ అంటేనే కేసీఆర్, మాకు బాసే కేసీఆర్, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ తీసుకుంటాడని చెప్పి ఓపెన్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. సో ఇది హరీష్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడినటువంటి మాటలు. ఇంకా ఉంది, కానీ నేను పొద్దుగానే ఈ వీడియో మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేసిన కాబట్టి పూర్తిస్థాయిలో వినిపించలేకపోతున్నా. రైట్గా టాపిక్లోకి వెళ్తే హరీష్ రావు నేరుగా ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పోయిండు. ఎర్రబల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ ఫామ్ హౌస్కి వచ్చిర్రు. సుమారు 52 నుండి 53 మంది ఆ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు. వాళ్ళతో పాటు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఉన్నారు. సో హరీష్ రావు కేసీఆర్ని అడిగేటటువంటి కార్యక్రమం చేసిందట. ఏం రెస్పాన్స్ ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి. ఇప్పుడు నేను ఇవాళ పొద్దుగాల మాట్లాడినటువంటి మాటలపైన కూడా కవిత రేపో మాపో మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతుంది, మళ్ళీ మాట్లాడుతుంది. ఈసారి హరీష్ రావు పైన బలంగా మాట్లాడే అవకాశం ఉండొచ్చు, బలమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. మరి కవిత మొన్న మాట్లాడినటువంటి మాటలు బాగా వైరల్ అయినాయి, హరీష్ రావుకు డ్యామేజ్ అయ్యేటటువంటి విధంగా ఉన్నాయి. మరి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం? కవిత మాట్లాడిన మాటలపైన హరీష్ రావు రెస్పాన్స్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ హరీష్ రావు రెస్పాన్స్ కాకపోతే కవిత మాట్లాడిన మాటలు నిజం అనుకుంటారు ప్రజలు, కవిత మాట్లాడిన మాటలు నిజం అనుకుంటుంది సమాజం. మరి ఎట్లా చేద్దామని చెప్పి హరీష్ రావు సంబంధించినటువంటి వాళ్ళు అడిగినప్పుడు
సో కేసీఆర్ హరీష్ రావుకు ఒకటే ఒక అంశం చెప్పిండట, ఆల్రెడీ నువ్వు పొద్దుగానే చెప్పేసినావు, ఏమని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా, నేనేందో తెలంగాణ ప్రజలకు తెలుసు, నా జీవితం తెరిచిన పుస్తకం, నా పైన అందరూ ఆరోపణలు చేసిరు కానీ ఆధారాలు లేవు, నేను 7 సార్ల ఎమ్మెల్యే 3 సార్ల మంత్రి, ఒక్కసారి కూడా నా పైన ఏం ప్రూవ్ చేయలేకపోయారు, నేను ఎంత క్లీన్ షీట్ పొలిటీషియన్ అందరికీ తెలుసు, మీరు ఎన్ని కుట్రలు చేసినా నేను భయపడననేటటువంటి తరహాలో హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ కూడా అదే చెప్పిండట, నువ్వు ఏం మాట్లాడకు, సమయం సందర్భం వస్తుంది అప్పుడు మాట్లాడదాం, ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టని, ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పుడు అందరం మాట్లాడదాం, అప్పుడు అందరం క్వశ్చన్ చేద్దాం, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడకు, ఆల్రెడీ నువ్వు చెప్పేసినావు కదా, ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి, ఇక ఆమె ఇష్టం, ఆమె ఇంకా ఏం మాట్లాడుతున్నది వెయిట్ చేద్దామని చెప్పి కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండట. ఎందుకు కేసీఆర్ వెయిటింగ్లో ఉన్నాడు అంటే, ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు కనుక కవిత మాట్లాడినటువంటి మాటలపైన ప్రెస్ మీట్ పెట్టిండనుకో, కవిత మళ్ళీ హైలైట్ అవుతుంది. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడిననుకో, రేపు మళ్ళీ కవిత ప్రెస్ మీట్ పెడుతుంది, మళ్ళీ రేపు కవిత ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టాలనా? మనం ఎట్టి పరిస్థితుల్లో కవిత మనల్ని డైవర్ట్ చేస్తుంది, కవిత డైవర్షన్లో మనం పడవద్దు, కవిత ట్రాప్లో మనం పడవద్దు. కవిత ఏమన్నా మాట్లాడుకొని, మన పార్టీకి సపరేట్ ఎజెండా ఉంది, మన పార్టీకి సపరేట్ రూట్ ఉంది, మన రూట్లో మనం పోదాం. ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారని చెప్పి అన్నిటికీ మనం సమాధానం చెప్తూ కూర్చోలేము. నిన్న కవిత మాట్లాడింది, రేపు మళ్ళీ పెడుతుంది ప్రెస్ మీట్, రేపు మళ్ళీ మాట్లాడతావా, ఎల్లుండి మళ్ళీ పెడితే మళ్ళీ మాట్లాడతావా? కవిత ఏ మాట మాట్లాడితే ఆ మాటకు మనం రియాక్షన్ ఇచ్చుకుంటూనే పోతామా? ఏమి వద్దు. ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టని, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత డైరెక్ట్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టు, అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టు అని చెప్పి కేసీఆర్ హరీష్ రావుకి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. తర్వాత హరీష్ రావు తరపున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి కొంతమంది లీడర్లు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో ప్రెస్ మీట్ పెట్టియండి, మీడియాతో మాట్లాడియండి, సోషల్ మీడియాలో వైరల్ చేయండి, ప్రచారం చేయండి, ఇవన్నీ కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక కీలకమైన ఎజెండా తీసుకుంటున్నారు. ఏంది అంటే, కవిత ఆమె ప్రెస్ మీట్లలో, కవిత ఇంటర్వ్యూస్లలో, కవితకు సంబంధించినటువంటి వీడియోలలో ఎక్కడెక్కడైతే హరీష్ రావును కవిత పొగుడుతూ మాట్లాడిందో, ఎక్కడెక్కడైతే హరీష్ రావు గురించి కవిత గొప్పగా చెప్పిందో, ఆ వీడియోలన్నీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేయమని చెప్పిరట ఫామ్ హౌస్లో. మరి కేటీఆర్ చెప్పిండా, కేసీఆర్ చెప్పిండా క్వశ్చన్ మార్క్, కానీ చెప్పారు. ఎందుకు చెప్పారు తెలుసా? ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నప్పుడు కవిత హరీష్ రావు పాజిటివ్ చెప్తుంది, ఫ్యామిలీ అంతా విడిపోయి గొడవలు అయినప్పుడు కవిత హరీష్ రావు నెగిటివ్ చేస్తుంది. ఎందుకు మరి అంటే, ఈ హరీష్ రావుని ఇబ్బంది పెడితే రేవంత్ రెడ్డికి హైప్ అవుతాడనే ఆలోచన, లేకపోతే రేవంత్ రెడ్డికి అసలు బీఆర్ఎస్ పార్టీ అడ్డం ఉండొద్దు అనేటటువంటి ఆలోచన. బీఆర్ఎస్ పార్టీ అడ్డం ఉండొద్దు, బీఆర్ఎస్ పార్టీ కూలిపోవాలంటే హరీష్ రావు అనే వ్యక్తి వెళ్ళిపోవాలి. మరి అదేమన్నా ప్లానింగ్ ఉందా అనేది రకరకాలుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఏది ఏమైనా హరీష్ రావు మాత్రం ఒక క్లారిటీతో ఉన్నాడు. హరీష్ రావు కేసీఆర్ని అదే అడిగినాడు, ఏం చేద్దాం మామయ్య అంటే, కేసీఆర్ ఇప్పుడేం మాట్లాడకు, ఓపికతో ఉండు, పొద్దుగాలనే రెస్పాన్స్ ఇచ్చినావు, ఇంకా కవిత ఏమన్నా మాట్లాడితే, ఇంకా కవిత ఇంకేమన్నా ప్రెస్ మీట్ పెడితే, నువ్వు మాట్లాడిన మాటలపైన కవిత ఏమన్నా కౌంటర్ ఇస్తే, కవిత మాట్లాడిన వెంటనే డైరెక్ట్ ప్రెస్ మీట్ పెడదు, డైరెక్ట్ మాట్లాడదు, డైరెక్ట్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడదు, ఇప్పుడేం మాట్లాడకు, మన ఓపికనే కవితకు సమాధానం. ఇప్పుడు సాధారణంగా ఒక శత్రువు, నేను చెప్తా బాగా క్లారిటీ ఇస్తే చూడండి, ఒక శత్రువు ఇంకో శత్రువును కొడతాడు, కొట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కొట్టుడుతోటే సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ తిరిగి కొట్టాడు. అప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఏం తెలుసా, సెకండ్ పర్సన్ నన్ను ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తాడో, సెకండ్ పర్సన్ నన్ను ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెడతాడేమో అని చెప్పి ఫస్ట్ పర్సన్ భయపడతా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా అదే. కవితకు కూడా అంటది, ఇప్పుడు హరీష్ రావు మాట్లాడాలంటే కవిత గురించి 100 ఉంటాయి. ఢిల్లీ లిక్కర్ దందా కానివ్వండి, లేకపోతే కవిత ఎవరెవరు టికెట్లు ఇప్పించింది, కవిత అక్క ఏమేమి దందాలు చేసింది, కవిత అక్క ఎంత పెద్ద స్కామ్ చేసింది, ఇవన్నీ హరీష్ రావు కూడా బయట పెట్టవచ్చు, వాళ్ళంతా ఫ్యామిలీ కదా. కవిత గురించి హరీష్ రావుకి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కవిత అక్క అన్ని మాట్లాడింది, ఇప్పుడు కవిత అక్క భయపడతలేదు అనుకుంటారు, భయపడుతుంది. హరీష్ రావు గురించి ఉల్టా పుల్టా మాట్లాడినా, అడమన్నట్టు ఏది పడితే అది మాట్లాడినా, హరీష్ రావు నా గురించి ఏం చెప్తాడో, హరీష్ రావు నా గురించి ఏం రెస్పాన్స్ ఇస్తాడో ఆ భయం కవిత అక్క కూడా ఉంటుంది కదా. ఆ భయంతోనే ఉండనియ్యి, ఆ భయంతోటే ఉండనియ్యి. మనం ఏం రెస్పాన్స్ కావద్దు, మన సైలెన్సే కవితకు పెద్ద రెస్పాన్స్. ఏం మాట్లాడతారో ఏం చెప్తారో అనేటటువంటి భయం ఉంటుంది. అందుకే మీరు ఏం మాట్లాడకూరి, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మీరు ప్రెస్ మీట్లు పెట్టుర్రి, మీరు మాట్లాడుర్రి. హరీష్ రావు సైలెన్స్, కేటీఆర్ సైలెన్స్, సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. కవిత మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే మాట్లాడుర్రి అని కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండు అనేది ఒక చర్చ. అట్లనే హరీష్ రావుకు ధైర్యం ఇచ్చిండట, నేనున్నా నీ వెనకాల, నువ్వేందో నాకు తెలుసు, మనం కలిసి పని చేసినాం, పార్టీ కోసం పనిచేసినావు, నువ్వు ట్రబుల్ షూటర్ అనే పేరు తెచ్చుకున్నావు, ఒక్కసారి కూడా ఓడిపోలే, నువ్వు రాజీనామా చేసి ఉప ఎన్నికలలో కూడా గెలిచినావు, అంత మంచి లీడర్వి నువ్వేందో మాకు తెలుసు, ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా నేను నమ్మను, నాకేందో నువ్వు తెలుసు, నువ్వు ఎక్కడ అధైర్యపడవద్దు, ఇబ్బంది పడవద్దు, నేను చెప్పినట్టుండు, నువ్వు పార్టీ కోసం పనిచేయి,
నువ్వు ఎక్కడ నారాజు కావద్దు కవిత మాట్లాడే మాటలపైన. ఆమెకు ఒకటి తెలిసి ఒకటి తెలియక మాట్లాడుతుంది, ఏదో ఎజెండాతో మాట్లాడుతుంది, ఏదో ప్లానింగ్తో మాట్లాడుతుంది. సైలెన్స్ ఉండమని కేసీఆర్ హరీష్ రావుకి కొంత ధైర్యం ఇచ్చిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే కేసీఆర్ హరీష్ రావు పైన పాజిటివ్ ఉన్నాడు. కవితకేమో నాన్న హరీష్ రావుని తీసేయి, హరీష్ రావు మంచోడు కాదు నాన్న, అట్లా నాన్న అన్నయ్య జాగ్రత్త అని చెప్పి చెప్పింది. అవినీతి పరులను తీసేయి, పార్టీ డ్యామేజ్ అవుతుందని చెప్పింది. కానీ కేసీఆర్ హరీష్ రావు పైన చాలా పాజిటివ్ ఉన్నాడట. ఏం కాదు, నువ్వేందో నాకు తెలుసు, నువ్వు అధైర్యపడకు, బాధపడకు, నువ్వు ఎట్లా పని చేసినావు అట్లనే పని చేయి, ఎంతమంది విమర్శలు చేసినా ఏం కాదు, ఒకళ్ళిద్దరు పార్టీ నుండి వెళ్ళిపోయినంత మాత్రం పార్టీకి ఏం డ్యామేజ్ కాదు, పార్టీ ఎట్లున్నాలో అట్లే ఉంటుంది. గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోయినప్పుడే నేను బాధపడలే, ఈమె నామినేటెడ్ ఎమ్మెల్సీ, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఈమె పోయినా సరే ఈమె లాంటి వాళ్ళు ఇంకోళ్ళు వస్తారు, గట్టి లీడర్లను తీసుకున్నాం, గట్టి లీడర్లు పుడతారు మన బీఆర్ఎస్లో, గట్టి లీడర్లు ఉన్నారు, వాళ్ళని తయారు చేద్దాం, బాధపడకని చెప్పిండట. కేసీఆర్ చెప్పిండట హరీష్ రావు నువ్వు బాధపడకని చెప్పి. అసలు కోప్పడాలి కేసీఆర్, నువ్వు అది చేసినవాడు ఇది చేసినవాడు ఏంది ఇది కథ అని చెప్పి అనాలి. కానీ అనలే, నువ్వేందో నాకు తెలుసు అన్నాడట కేసీఆర్. సో ఇది ఈరోజు ఫామ్ హౌస్లో జరిగింది అనేది కొంత వినబడుతున్న చర్చ. చూడాలి ఏం జరగబోతుంది. ఇవన్నీ చూసి కవిత షాక్, పర్షాన్, టెన్షన్లో ఉంది. అరే తిడతాడేమో అనుకుంటే, ఎలగొడతాడేమో అనుకుంటే ఇంకా దగ్గర చేసుకుంటుండు, అసలు ఏం కథ అని చెప్పి కవితకి కొంత పరేషాన్లో ఉందనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుంది. రేవంత్ అన్న కూడా గదే పనిలో ఉన్నాడు, ఏమని అంటడేమో కేసీఆర్ అని, ఏం అంటలేరు. రేవంత్ అన్న కూడా షాకింగ్లోనే ఉన్నాడు. సరే చూద్దాం ఏం జరగబోతుందో.